హాయ్, దిస్ ఇస్ కొత్తరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడుకూడ గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు పంతంగి యాదగిరి గారితో ఉన్నాం. మరి ఆయన యంగ్ లీడర్, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి. ఆయన గురించి మరి రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంది అనే విషయాలు కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే యాదగిరి గారు. సార్ నమస్తే సార్. మీరు మీ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీతో మొదలైంది? మేము ఫస్ట్ 2019లో ఓకే, టీఆర్ఎస్లో చేరడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి అక్కడ ఆ ఎమ్మెల్యే గారితో మా ఊరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. తర్వాతకి మళ్ళీ బై ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి గారి సమక్షంలో వారు చేసే అభివృద్ధికి ఆకర్షితులమై, అదే మన కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీలు ఎంతో ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పి మేమందరం కూడా ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీ వెంట నడవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారి అడుగుజాడలో మేమందరం కూడా పోవడం జరుగుతుందన్న. సో అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? మేము ఒక 3 years అవుతుంది. సో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మీరు పార్టీలోకి వచ్చి. సో మీకు పార్టీలో కూడా అదేవిధంగా ప్రాధాన్యత ఇస్తున్నారా? ఇస్తున్నారు. మా సార్ అయితే మాకు ఇళ్ళవేళ మాకు ప్రతినిత్యం అయితే ఎప్పుడు ఫోన్ కొట్టినా మాకు అందుబాటులో ఉంటున్నాడు. మాకు ఏ పని కావాలన్నా చేసి పెడుతున్నాడు. ముఖ్యంగా పేద ప్రజలకు మాత్రం ఖచ్చితంగా ఇది ఎవరికైనా పరిస్థితి బాగలేదు అంటే మాత్రం తన వంతు సహాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు చూసారు, టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. సో ఆ గవర్నమెంట్కి కంపారిజన్ ఏంటి? అక్కడ ఆ గవర్నమెంట్ చేయలేదు అనేది కాదు, వాళ్ళ తోచిన కాడికి వాళ్ళ టైంలో వాళ్ళు చేసిర్రు. కానీ అంతకు మించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇవ్వడం ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అనేసి ఆ ఉపయోగకరమైనటువంటివి కూడా అమలు అవుతున్నాయి ప్రతిదీ. ఓకే, ఈ మధ్యనే మనం చూసుకోవచ్చు, రుణమాఫీ అనేది కూడా చాలా ఉపయోగపడ్డది ప్రజలకు. సన్నబియ్యం అనేది కూడా ముఖ్యంగా బాగా ఉపయోగపడ్డది. ఇప్పుడు కూడా ప్రజలు కూడా ముఖ్యంగా బిఫోర్ ఏం చేసిరంటే ఈ దొడ్డు బియ్యం ఇవన్నీ వచ్చినప్పుడు దళారులు బాగుపడ్డారు. అవును, దళారులు బాగుపడి వాళ్ళని బాగుపట్టించింది తప్ప ప్రజలు ఎవరు కూడా బీద ప్రజలు తినలేదు. ఈరోజు సన్నబియ్యం రావడంతో ప్రజలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మనోడు ఏదైతే తింటున్నాడో ఇక్కడ కూడా అవే వస్తున్నాయని మేము భావిస్తున్నాం. రైట్, ఓకే. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కూడా 6 గ్యారెంటీల పేరు చెప్పే అధికారంలోకి వచ్చింది. సో ఈ 6 గ్యారెంటీలు అనేది ఇంప్లిమెంట్ ఏ విధంగా ఉంది? మీ గ్రామంలో ఏ విధంగా లబ్ధి జరిగింది? మాకైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వస్తే మా ఊరికి కూడా మంజూరైనాయి. అవి అమల్లోకి ఈ 5 రోజుల్లో కూడా రావడం జరుగుతుంది. ఓకే, రెండోది ఎన్నో 10 ఏళ్ళ నుంచి రాని రేషన్ కార్డులు కూడా మన గ్రామానికి వచ్చినాయి. ఇంకో మూడోది వచ్చేసి ఈ మహిళా ఉచిత బస్సు అనేది కూడా మా వాళ్ళు కూడా మంచిగానే వాడుకుంటున్నారు. మేలు జరుగుతుందంటారు? మేలు జరుగుతూనే ఉంది, మహిళలకు ముఖ్యంగా మేలు జరుగుతుంది అది. ఇక పోతే అన్న మనకు రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కానీ మా రాజగోపాల్ రెడ్డి గారు ఏది చెప్పినా తూచా తప్పకుండా. ముఖ్యంగా ఏంటంటే మా రాజగోపాల్ రెడ్డి మా నియోజకవర్గంలో ఈ మందు బెల్ట్ షాపులు అనేది బంద్ చేయడం గొప్ప విషయం. మహిళలకు ఏదైతే అసలు అన్లిమిటెడ్గా అల్టిమేట్గా వాళ్ళకైతే మేలు జరిగింది. సో ఈ మద్యం నిషేధం అనేది దానివల్ల ప్రజలకి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు మేలు జరిగిందంటారా? చాలా మేలు జరిగింది. దాని విషయంలో మా సార్ చేసిన దానికైతే రాష్ట్రం అంతా మెచ్చుకుందని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు సక్సెస్ఫుల్గా బెల్ట్ షాపులు నిర్మూలన జరిగింది. దీనికి మాత్రం రాష్ట్రం మొత్తం కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనేది. సో రేపు వచ్చే స్థానిక సంస్థలో మీరేమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఇక ప్రజల ఆశీర్వాదం నేను ఈ 3 సంవత్సరాల క్రితమే రాజగోపాల్ రెడ్డి గారి పనులను బట్టి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను బట్టి ఆకర్షితులమై మేము వచ్చినాం. ఇక మా ప్రజలు దీవెన, మా సీనియర్ నాయకుల అండదండలతోటి మేము వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మేము ముందుకు రావడం సిద్ధంగా ఉన్నాం. సో మీరు 3 years కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లు ఇంకెవరైనా టికెట్ ఆశించే అవకాశం ఉంటుంది, సో మేము చేస్తామని చెప్పేసి, సో వాళ్ళని కాదని మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నాకే ఇస్తారని మా సార్ అయితే నాకే ఇస్తారని నేను ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది. ఎమ్మెల్యే గారి సహకారం ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఏ రోజు కూడా మేము ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, సీనియర్లకు కూడా అన్యాయం చేయలేదు, వాళ్ళకు కూడా ఆశపడడం తప్పలేదు. వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఖచ్చితంగా అయితే సార్ మాకే ప్రాధాన్యత ఇస్తాడని మేము అనుకుంటున్నాం. సో మీరు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య లోకల్గా ఊర్లో ఇక లోకల్గా మ్యాక్సిమం గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చేసినంత వరకు చేసిర్రు. ఇంకా మిగతా కొన్ని డ్రైనేజ్ వాటర్వే కానీ రోడ్లవే కానీ మాకు వచ్చేసి ఊర్లో ఒక చిన్న అంబులెన్స్ కూడా కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. నిత్యం ఎనీ టైం ఆపదలో ఉండేటువంటి ఒకటి కావాలనుకుంటారు. అది కూడా ఏర్పాటు చేయడం సిద్ధంగా ఉన్నాం. వాటర్ ప్లాంటే కానీ చిన్నవి ఉన్నాయి అన్న. ఇంకా కరెంట్ అయితే మాత్రం ఇప్పటివరకు అయితే ఏ ఇబ్బంది లేదు మాకు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఏ ఇబ్బంది లేదు, గతంలో కూడా ఏ ఇబ్బంది లేదు. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా, ఒక యువ నాయకుడిగా మీరు ప్రజలకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ప్రజల్లో నిత్యం ఉంటున్నారా, ఇక్కడే ఉంటున్నారా, లేకపోతే టౌన్లో ఉంటున్నారా? సో ఏ విధంగా?
మేమైతే ఖచ్చితంగా నేను పార్టీలో ఏదైతే నా ప్రస్థానం మొదలైందో అప్పటి నుంచి ఊర్లోనే ఉంటున్నా, ఊరు ప్రజల మధ్యలోనే ఉంటున్నా. ప్రతినిత్యం వాళ్ళకి ఆపదున్నా నా వంతు సహకారం నేనైతే చేస్తున్నా. నా వంతుగా నేనైతే ఖచ్చితంగా ఇంకా కూడా చేస్తా. ప్రజల్లో ఉండి పోటీ చేసినా చేయకున్నా ఇప్పటివరకు ఏమైనా కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు చేసినా నాకు చైతన్య కాడికైతే గతంలో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కుసుల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా బోర్లు వేయించడమే కానీ, డ్రైనేజీలు క్లీన్ చేయించడమే కానీ, మహిళలకు కోలాటం నేర్పించడమే కానీ ఇవన్నీ చేసినాం. మళ్ళీ సారు రాజగోపాల్ రెడ్డి గారి అభివృద్ధితోటి వారి ద్వారా కొంతమందికి ఆపరేషన్లు చేయించుకోవడం జరిగింది. మా కస్తూర్ ఫౌండేషన్ నుంచి స్కూల్ కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. మాకైతే ఏ లీడర్ అయినా సరే ఒక మాట ఇట్లా అడగానే మాకు ఏది కూడా వెనక చూడకుండా అడగగానే మాకు చేసి పెట్టినందుకు వారికి కూడా నేనైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీరు రాజగోపాల్ రెడ్డి గారి డెవలప్మెంట్ని చూసి ఆయన చూసి మీరు పార్టీలోకి వచ్చిన అంటున్నారు. సో ఆయన సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? ఆయన స్వయంగా మేము అసలు ఆయన చేసే కార్యక్రమం ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం కానీ నియోజకవర్గంలో ఆయన స్వయం మెయిన్గా ఏంటంటే ప్రజల నుంచి ఆదరణ ఎట్లా వచ్చింది ఆయనకంటే గవర్నమెంట్ నిధులు వచ్చినా రాకున్నా ఆయన సొంత నిధులతోటి కూడా పనిచేసే మనిషి కాబట్టి ప్రజల్లో గుర్తింపు వచ్చింది. ప్రజలు మెచ్చుకుంటున్నారని ఆయన అడుగుజాలని అందరు పోతున్నారు అనేసి మేము కూడా ఆయనకు ఆకర్షితులమై ఆయన ఖచ్చితంగా మా వెంటే ఉంటాడు, మాకు అందరికీ సహకరిస్తాడు. ఆయనకు మేము ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో మేము ఉంటామని మేము అనుకుంటున్నాం. సో మీరు సర్పంచ్గా బరిలో ఉంటున్నారు, మీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనైతే ఇప్పటి వరకు ఏది ఆశించి ఏ పని చేయలేదు. పదవే కావాలని అయితే నాకు ఎప్పుడు ఉండదు. కానీ ప్రజల మేలు జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను బరిలో ఉంటా. ప్రజలందరూ కోరుకుంటే మా సీనియర్ నాయకులందరూ అండదండలతోటి ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సేవకున్నాయి పని చేసుకుంటూ పోతా. ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఒక 1070 ఉంటాయి. ఈ 1070 ఓట్లకు కూడా యాదగిరి గారు అంతే గుర్తుపడతారు అంతా? మ్యాక్సిమం అందరూ గుర్తుపడతారు. ఎవ్వరికి కూడా అన్యాయం చేయలేదు మేము. అందరికీ ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము సహకరిస్తాం. చేసినవి కూడా చాలా వరకు ఉన్నాయన్న. చాలా బీద కుటుంబాలను కూడా మీరు చూస్తుండొచ్చు. ఈ నిన్న మొన్న కూడా చాలామందికి బీద వాళ్ళకు మేము మా సంఘాల తరపు నుంచి కూడా ముఖ్యంగా మా ఊరు ప్రజలంతా ఐక్యతగా ఎట్లుంటామంటే ఒక సంఘంలో ఫర్ ఎగ్జాంపుల్ మా గౌడ కమ్యూనిటీ ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది అయిందంటే ఆ వ్యక్తిని ఎట్లా కాపాడుకోవాలనేది మా అందరి దృష్టిలో ఉంటుంది. మా అందరు కూడా కాపాడుకోవాలి. ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా మా ఊర్లో ఉన్నటువంటి మా ఊరు ప్రజలకు ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఇది ఒక్కటైతే అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మా ఊరు ప్రజలకైతే ఖచ్చితంగా బీదోడిని ఎట్లా ఆదుకోవాలి, ఆ బీద ప్రజలను ఎట్లా బయట చేయాలనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాతో సహా ప్రజలు కూడా అంత సహకరిస్తారు. మాకైతే వాళ్ళ సహకారంతో మేము ప్రతి పని చేసుకుంటూ పోగలుగుతున్నాం. సో మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీకు ఇస్తే ఖచ్చితంగా ప్రజల మద్దతు లభిస్తుందంటారా? ఖచ్చితంగా ప్రజల మద్దతు. ప్రజలు కూడా కోరుకునేది అదే అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ప్రజలందరూ కూడా గిరిగౌడ్కి ఇస్తే ఖచ్చితంగా పని చేస్తాడు, అతనైతేనే ఊరికి సేవ చేయగలుగుతాడు అనేసి ప్రజలు భావిస్తారు. వాళ్ళ నిర్ణయం మేరకు మేము కూడా ముందు పోవాలనుకుంటున్నాం. సో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నేను చేసినటువంటి కార్యక్రమాలను చూసి నాకు పార్టీ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఖచ్చితంగా నాకు అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని చెప్పేసి గిరిగారు అంటున్నారు. సో ఖచ్చితంగా గిరిగారు మీరు ఆశిస్తున్నట్టుగానే మీకు సర్పంచ్గా టికెట్ వచ్చి మీ గ్రామాభివృద్ధికి మీరు సర్పంచ్గా గెలిచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి QTN న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.